నేనప్పుడు ఎయిత్ క్లాస్ అనుకుంటా. మా మమ్మీ చక్కగా వేడి వేడి అన్నంలో కూరేసుకొచ్చి తీసుకొచ్చి ఇచ్చిందనమాట. నేనేం చేశానంటే, నేను ఈ కూర నేను తిననని తెలిసి కూడా ఎందుకు చేస్తావు మమ్మీ, ఊరికే ఈ కూర ఎందుకు చేస్తావు అని చెప్పేసి మా మమ్మీ మీద ఫుల్ గరానికొచ్చేసి ప్లేట్ నేలకేసి కొట్టేసిన అనమాట. అదేం కూర అనంటే కాకరకాయ పులుసు. నాకు కాకరకాయ ఫ్రై అంటే చాలా ఇష్టం ఉంటుండే, కానీ కాకరకాయ పులుసు అంటే మాత్రం అస్సలు తినేదాన్ని కాదు. మా మమ్మీ ఎన్నో చెప్పేది తినాలి బిడ్డ అని, కానీ అస్సలు వినేదాన్ని కాదు, తినేదాన్ని కాదు. కానీ ఫేట్ ఏంటంటే ఇప్పుడు మా వారికి కానీ మా అబ్బాయికి కానీ కాకరకాయ పులుసు అంటే చాలా ఇష్టం అనమాట. ఆఫ్కోర్స్ ఇప్పటికైనా వాళ్ళ కోసం వండుతాను, కానీ నేను మాత్రం అస్సలు తిననండి, ఏంటో ఏమో. కాకపోతే ఈ కూర చేసిన ప్రతిసారి నేను ఆ రోజు మా మమ్మీతోని అంత ఘోరంగా అంత రూడ్గా బిహేవ్ చేసింది మాత్రం ఇప్పటికీ గుర్తొస్తుంటుంది. సో నేను మా అబ్బాయికి చెప్తానమాట, నేను కాకరకాయ పులుసు తినేదాన్ని కాదు బిడ్డ, అమ్మమ్మ మీరు ఇట్లా అన్నం ఇసిరి కొట్టేసిన అని చెప్పేసి చెప్తుంటానమాట. కానీ వాడు ఎలా అంటే ఇంకా రిసీవ్ చేసుకుంది, అమ్మ మీద అరవకూడదు, అది తప్పు అని అర్థం చేసుకొని ఏ కూరన్నా ఇష్టంగా తింటాడు మా బాబు అయితే.